రీసెంట్ డేస్లో చాలామంది బరువు తగ్గడానికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ని ఫాలో అవుతున్నారు. సో ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మనకున్న 24 అవర్స్లో 8 అవర్స్ వరకు తిని మిగిలిన 16 అవర్స్ ఫాస్టింగ్ ఉండడం. సో ఇలా ఫాస్టింగ్ ఉంటే మన బాడీలో మెటబాలిజం పెరిగి మనం వెయిట్ అనేది లూజ్ అవడం జరుగుతుంది, విచ్ ఈస్ ట్రూ. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఇలా ఫాస్టింగ్ చేయడం వల్ల మన హెయిర్ గ్రోత్ కూడా తగ్గిపోతుందని చెప్పి చైనాలో ఉన్న వెస్ట్ యూనివర్సిటీ సైంటిస్టులు కొంతమంది ఒక ఎక్స్పెరిమెంట్ని చేయడం జరిగిందండి. అండ్ దీన్ని ప్రూవ్ చేయడానికి ఈ చైనీస్ సైంటిస్టులు ఏకంగా ఎలుకల పైన అలానే 49 మెంబర్స్ యంగ్స్టర్స్ పైన కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్లో వీళ్ళు కొన్ని ఎలుకలను తీసుకున్నారు అండ్ ఆల్సో వాటి బాడీ పైన ఉన్న హెయిర్ మొత్తాన్ని ట్రిమ్ చేశారండి. సో అలా ట్రిమ్ చేసిన ఎలుకల్ని 3 గ్రూప్స్ లాగా డివైడ్ చేశారు. ఫస్ట్ గ్రూప్కి ఏమో 24 అవర్స్లో కంటిన్యూస్గా ఫుడ్ ఉండేలా చూసుకున్నారు. సెకండ్ గ్రూప్లో ఉన్న ఎలుకలకి మాత్రం డేలో కేవలం 8 గంటలు మాత్రమే ఫుడ్ ఉండేలా చూసుకున్నారు. ఇక థర్డ్ గ్రూప్లో ఉన్న ఎలుకలకి మాత్రం డే బై డే, అంటే ఇవాళ ఇస్తే రేపు ఇవ్వకుండా మళ్ళీ ఎల్లుండి వరకు ఫుడ్ ఇచ్చేవాళ్ళు. సో ఈ విధంగా ఆ ఎలుకల పైన ఎక్స్పెరిమెంట్ అనేది చేయడం జరిగింది. కట్ చేస్తే ఫస్ట్ గ్రూప్లో ఉన్న ఎలుకలకు వితిన్ 30 డేస్లో జుట్టు పెరిగిందంట. ఇకపోతే సెకండ్ గ్రూప్ ఇంకా థర్డ్ గ్రూప్లో ఉన్న ఎలుకలకు జుట్టు రావడానికి 96 డేస్ పట్టిందంట. సో అలా జరగడానికి కారణం ఏంటి అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసినప్పుడు మన బాడీలో ఆక్సిడేటివ్ స్టెరాయిడ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో దీని కారణంగా మన బాడీలో హెయిర్ ఫాలికల్ స్టెన్స్ అనేవి తగ్గిపోతాయని చెప్పి ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ప్రూవ్ అవడం జరిగిందండి. అండ్ ఆల్సో ఇంకోసారి 49 మంది యంగ్స్టర్స్ పైన కూడా సేమ్ ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. అయితే వాళ్ళలో కొంతమందికి ఒక్క రోజులో కేవలం 6 గంటలు మాత్రమే ఫుడ్ ఇచ్చేవారు, మిగతా 18 గంటలు ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉంచేవాళ్ళు. అయితే ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా వాళ్ళకి ఏం తెలిసింది అంటే నార్మల్గా ఫుడ్ తినే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసే వాళ్ళలో హెయిర్ గ్రోత్ అనేది 18% తగ్గిపోయిందంట. మొత్తానికి ఈ చైనీస్ వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్ ఏం చెప్తుంది అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే మీ పొట్టతో పాటు హెయిర్ గ్రోత్ కూడా తగ్గిపోతుందని వాళ్ళ అభిప్రాయం. అయితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసే చాలామంది ఏం చెప్తున్నారు అంటే హెయిర్ గ్రోత్ అనేది కంప్లీట్లీ జెనెటిక్ బేస్ మీద ఉంటుంది. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే హెయిర్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది అనేది కంప్లీట్లీ ఫేక్ అని చెప్పి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. సో మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్ కోసం ఛోటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.